ఇది కూడా పిల్ల జల్ల లేకుండా నీలా పిల్ల లేకుండా మిగిలిపోతుందేమో ఎవరికి తెలుసు. దేనికైనా రాత ఉండాలి. దీనికి ఆ రాత ఉందో లేదో. ఈ ప్రెగ్నెన్సీ మ్యాటర్ ఏదో నాకు వర్కౌట్ అయ్యేలా ఉంది. నా ప్రాబ్లంకి సొల్యూషన్ అయ్యేలా ఉంది. ఎస్, జాను, మా అమ్మ మాటలేం పట్టించుకోకు. ఆవిడనకూడని మాటలంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాను? అది కాదు జాను. మీ అమ్మని వెనకేసుకురాకండి. పెళ్లికి ముందు తిట్టి పెళ్లి తర్వాత తిట్టి పడుంటున్నాను కదా అని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుందా? మామ అనిందని కాదు, పెళ్ళైన తర్వాత ఎవరైనా పిల్లలు కావాలనుకుంటారు కదా. దానికి నేనేం చేయను? నాదా తప్పు? మీరు కూడా నాలో లోపం ఉందనుకుంటున్నారా? నేను అలా అనటం లేదు. ఎందుకైనా మంచిది మనిద్దరం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం. అంటే టెస్ట్ చేయించుకుంటే మనకి ఓ క్లారిటీ వస్తుంది కదా. నేను సొల్యూషన్ ఇవ్వడం ఏంటి? అసలే నా కోడలికి కడుపు రాలేదని నేను ఫీల్ అవుతుంటే మీ ఫీలింగే నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఆంటీ. కాస్త అర్థమయ్యేలా చెప్పు మనీషా. జాను ప్రెగ్నెన్సీకి నీ ప్రాబ్లంకి లింక్ ఏంటి? ఆ ప్రెగ్నెన్సీయే లింక్ ఆంటీ. అదెలా? రీయూనియన్ నైట్ మిత్ర నాతో ఫిజికల్ గా కలిశాడని గిల్ట్ ఫీలింగ్ లో ఉన్నాడు కదా. అవును, కానీ మిత్ర నీ మెళ్ళో తాళి కట్టలేదు కదా. ఆ టైంలో మిత్రకి లక్ష్మి గుర్తుకు రావడమో లేక మత్తులో జరిగిన దాని గురించి డౌట్ రావడమో కానీ నా మెడదాకా వచ్చిన తాళి ఆగిపోయింది. ఇప్పుడు అదే తాళిని లక్ష్మి మెడకి ఉరితాడు చేస్తాను. నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఈ ఇంటిని షేక్ చేస్తాను. 1 షాట్ 2 బర్డ్స్. నేను ప్రెగ్నెంట్ అని చెప్తే మిత్ర నా మెళ్ళో తాళి కడతాడు. నేను ఢిల్లీకి వెళ్లే పని తప్పుతుంది. ఎలా ఉందాంటీ నా ప్లాన్? అప్పుడేమో మిత్ర తప్పు చేయకపోయినా చేశాడని చెప్పావు. ఇప్పుడు నువ్వు నెల తప్పకపోయినా తప్పేనని చెప్తావా? అప్పుడే కదా ఆంటీ నాకున్న అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది కదా. లేని కడుపు ఉందని ఎలా నమ్మిస్తావు? టెస్ట్లని స్కానింగ్లని చాలా తతంగం ఉంటుంది. అవన్నీ నేను మేనేజ్ చేస్తాను ఆంటీ. ప్రస్తుతానికైతే నేను ఢిల్లీ వెళ్లకుండా తప్పించుకోవచ్చు. మిత్రతో తాళి కట్టించుకోవచ్చు. లక్ష్మిని రెచ్చగొట్టొచ్చు. అదంత తేలిక కాదు మనీషా. నువ్వు చెప్పినంత మాత్రాన లక్ష్మి నమ్మదు. నమ్మాల్సింది లక్ష్మి కాదా ఆంటీ, మిత్ర నమ్మితే చాలు. నేను సేవ్ అయినట్టే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో మనీషా. లక్ష్మి డీప్ గా ఎంక్వైరీ చేయిస్తుంది. నువ్వు దొరికిపోయావంటే మిత్ర నిన్ను అసహ్యించుకుంటాడు. దానికంటే నువ్వు ఢిల్లీ వెళ్ళటమే బెటరేమో. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం అంటూ జరిగితే మిత్ర లైఫ్ లో నుంచే వెళ్లిపోయినట్టు. దానికంటే ప్రెగ్నెంట్ అనే రిస్క్ చేయటమే బెటర్. నేను ఫిక్స్ అయ్యాను. లక్ష్మి, ఏంటండి? రేపు మనీషా ఢిల్లీ వెళ్తుంది కదా. ఎంక్వైరీ కోసం వెళ్ళాలి కదండి. మనీషాతో నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. మీరెందుకండి? పాప మనీషా ఒకతే హ్యాండిల్ చేయగలదో లేదో. నేను తోడుగా ఉంటే తనకు కాస్త ధైర్యంగా ఉంటుంది.
మనీషాకి తోడు కావాలంటే వివేక్ని పంపిద్దామండి. మనకిక్కడ ఆఫీస్లో చాలా వర్క్స్ ఉన్నాయి కదా. వివేక్కి కూడా ఇవన్నీ కొత్త లక్ష్మి. ఇలాంటి టైంలో మనీషాను ఒంటరిగా పంపించడం అంత బాగోదు. ఐ మీన్ ఎంత కాదనుకున్నా మనీషా ఇంతకాలం మనతో ట్రావెల్ చేసింది కదా. ఓన్గా కాస్మెటిక్ కంపెనీ పెట్టి రన్ చేస్తుందంటే మనీషా ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలదు. మనీషా మీద నాకు ఆ నమ్మకం ఉంది. కరెక్ట్ లక్ష్మి. నువ్వు చెప్పింది కరెక్ట్ లక్ష్మి. నేను ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేయగలను. ఢిల్లీలో ఎంక్వైరీ అంటే అంత ఈజీ కాదు మనీషా, చాలా ప్రాసెస్ ఉంటుంది. పర్వాలేదు మిత్రా, నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను. మహా అయితే ఏం చేస్తారు? ఒక్కరోజు అనుకున్న విచారణ వారం రోజులు పట్టొచ్చు. నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? అంతే కదా లక్ష్మి? ఇన్ కేస్ నాకు తెలియకుండా తప్పు జరిగిందే అనుకుందాం, అప్పుడు కూడా భయపడ్ను. కొన్నాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది, ఉంటాను. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను తప్ప మీ ఎవరికీ ప్రాబ్లం కాను మిత్రా.